నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ కుట్రలకు జీ హుజూర్ అంటూ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులు రేపటికి వాయిదా వేశారు. బీఆర్ఎస్ కు స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ అధికార పార్టీ ప్రలోభాల పర్వానికి తెరతీసింది. ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు అధికార మదంతో ఎన్నికను వాయిదా వేయించారు. కోరం ఉన్నప్పటికీ ఎందుకు ఎన్నికను వాయిదా వేశారో చెప్పకుండా అధికారులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఖానాపూర్ ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించినప్పటికీ ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బూక్యా జాన్సన్ నాయక్ విమర్శించారు. కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా రేపు ఖానాపూర్ బంద్కు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఎన్నికల అధికారులు వ్యవహరించిన తీరుపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్కు బీఆర్ఎస్ బీజేపీ కూటమి నేతలు జాన్సన్ నాయక్, రితేష్ రాథోడ్, బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్స్ ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యం కాదు. మీకు ముగ్గురే కౌన్సిలర్లు గెలిపించిండ్రు. ఖానాపూర్లో మిమ్మల్ని బండకేసి కొట్టిరు. సిగ్గు తెచ్చుకోండి, మీరు సిగ్గు తెచ్చుకోండి. ఇట్లాంటి ప్రజాస్వామ్యము ఖూనీ చేయకండి, ప్రజాస్వామ్యాన్ని బతికించండి. మీరు ఏదైతే అంబేద్కర్ ప్రజాస్వామి, మీరు రాహుల్ గాంధీ ఏమో బుక్కు పట్టుకొని తిరుగుతాడు. మీరేమో ఇంత ఖూనీ చేస్తున్నారు. ఖానాపూర్ ప్రజలు ఏదైతే కోరుకున్నదో కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది. ఇక్కడ 7 మాకు బీజేపీ 4, బీఆర్ఎస్ 4 గెలిచిర్రు. మా బీఆర్ఎస్ ఒక కౌన్సిలర్ని ఎత్తుకపోయి కూడా వాళ్ళు ఇంకా గెలవాలని అనుకుంటున్నారు. అయినా వాళ్ళు ఆరే ఉన్నారు. చిన్న పిల్ల, సెకండ్ క్లాస్ పిల్లని అడిగినా చెప్తాడు. 13లో 7 అయితే ఎన్నైతే అని వాళ్ళకి 6, మాకు 7 ఉన్నాయి. అధికారులకు కూడా తెలియదా? అధికారులను తన్నడం ఈ రికార్డింగ్లో ఉన్నది. అధికారులను తన్నడం, వాళ్ళ అధికారులు కూడా చేయకుండా పారిపోవడం. ఇది ఏం చేసినా ఏది జరిగినా ఖచ్చితంగా ఖానాపూర్లో ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుంటాం.